అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ మెటీరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ గురించి పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం. అదేవిధంగా కేజీబీవీకి అప్లై చేసినటువంటి అభ్యర్థులకు ఈ రకమైనటువంటి మెసేజ్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్తో పాటు నిన్నటి కేసు అనేది మళ్ళీ వాయిదా పడింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఒక 2-3 గంటలు కష్టపడితే ఈ వీడియోని మీ ముందరికి వస్తుంది కాబట్టి ఆ కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే కనుక మీ యొక్క మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు ఫ్రీ పీడిఎఫ్స్ అనేటివి అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఉండేటువంటివి రెగ్యులర్గా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇంకా మన గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే ఈ రకంగా డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా ఇక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడ కూడా రీడ్ మోర్ పైన మీరు క్లిక్ చేసుకుంటే కనుక ఈ రకమైనటువంటి లింక్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అక్కడ నుంచి మీరు జాయిన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే వారంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి, లేకుంటే 1,00,000 మందితో ప్రగతి భవన్ను ముట్టడిస్తాం, సీఎంకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. నేటి ధర్నా నేపథ్యంలో ఈ న్యూస్ అనేది అన్ని న్యూస్ పేపర్స్లో దాదాపుగా హైలైట్ కావడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ ఇంకెప్పుడు ప్రభుత్వం స్పందించకుంటే లక్షలాది మంది నిరుద్యోగులతో ప్రగతి భవన్ను ముట్టడిస్తాం, సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాసినటువంటి ఎంపీ కోమటిరెడ్డి. వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటన చేయాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లక్షలాది మంది నిరుద్యోగులతో ప్రగతి భవన్ని ముట్టడిస్తామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలు ఏవీ నెరవేరలేదని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేశారని మంగళవారమైన సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. ఈ 9 ఏళ్లలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. 2016, 17, 20 సంవత్సరాల్లో నిర్వహించినటువంటి టెట్ పరీక్షల్లో లక్షలాది మంది అర్హత సాధించారని, ఇప్పటి వరకు వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది 12,500 మంది డిఎడ్, మరో 15,000 మంది బిఎడ్ కోర్సు పూర్తి చేస్తున్నారు అని ఈ రకంగా ఎంపీ కోమటిరెడ్డి అయితే వివరించారు. 2020 డిసెంబర్లో అసెంబ్లీ సాక్షిగా టీచర్ పోస్టుల భర్తీ పైన ప్రకటన చేశారని సీఎంకు రాసినటువంటి లేఖలో ఎంపీ కోమటిరెడ్డి అయితే గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నోటిఫికేషన్లు విడుదల చేయలేకపోతే లక్షలాది మంది నిరుద్యోగులతో ప్రగతి భవన్ని ముట్టడిస్తామని ఆయన అయితే హెచ్చరించడం జరిగింది. ఇక్కడ ఎన్నికల కోడ్ వచ్చేలోపు టీఆర్టీ జరపాలి, పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల యత్నం, పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడంతో తోపులాట. ఇక్కడ మనకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతించినటువంటి 15,000, ఇంకా అనుమతించిన అనేది ఏం లేదండి, ఇంకా అనుమతి ఇవ్వలేదు. 15,000 ఉపాధ్యాయ పోస్టులకు ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఈ 15,000 ఉపాధ్యాయ పోస్టులకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఇంకా అనుమతి అయితే ఇవ్వలేదు. అనుమతి ఇవ్వాలి, దాంతోపాటు ఎలక్షన్ కోడ్ లోపే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ భర్తీ చేయాలి అనేది ప్రధాన డిమాండ్. 15,000 ఉపాధ్యాయ పోస్టులను ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపు టీఆర్టీ నిర్వహించి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు మంగళవారం అయితే హైదరాబాద్లోని పాఠశాల విద్యా డైరెక్టరేట్ కార్యాలయం అయితే ముట్టడికి అయితే యత్నించారు. ఓవైపు ఇక్కడ జల్లులు కురుస్తున్న భారీ సంఖ్యలో చేరుకొని కార్యాలయం ఎదుటైతే బైఠాయించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు యత్నించగా తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు పలువురిని బలవంతంగా లాక్కెళ్లడంతో కొద్దిసేపు ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఈ సందర్భంగా రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం నాయకులు రావుల రామ్మోహన్ రెడ్డి, అదేవిధంగా శ్రీనివాస్, కోటేష్ తదితరులు మాట్లాడుతూ దాదాపు 4 లక్షల మంది అభ్యర్థులు టీఆర్టీ కోసం ఎదురు చూస్తుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టెట్ పేరుతో కాలయాపన చేయకుండా టెట్ టీఆర్టీ 2 ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాకు తెలంగాణ నిరుద్యోగ ఐకాసా కన్వీనర్ నీలా వెంకటేష్ సంఘీభావం అయితే తెలుపుతూ బైఠాయించారు. 7 ఏళ్లుగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నీరుగారుస్తుందని ఆయన విమర్శించారు. అరెస్టు చేసినటువంటి అభ్యర్థులని ఖైరతాబాద్ థానాకైతే తరలించి తర్వాత వదిలిపెట్టారు. ఇక్కడ నిన్న ఈ ధర్నా చేయడం ద్వారా ప్రధాన మీడియాల్లో కూడా ఈ అంశం అనేది హైలైట్ కావడం జరిగింది. ఒక ప్రధానమైనటువంటి సమస్యగా రాష్ట్రం మొత్తానికి తెలిసే విధంగా ఈ ధర్నా చేసినటువంటి రావుల రామ్మోహన్ రెడ్డి గారు, దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను మన యొక్క డిఎస్సి అభ్యర్థుల తరపున.
దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ కనుక చూసుకుంటే ఇంకెన్నిసార్లు టెట్ పెడతారండి. ఇక్కడ టెట్ కోసం కోరుకునేటువంటి అభ్యర్థులు ఇక డిఎస్సి పెడతారా, డిఎస్సి కావాలన్నా అనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ ఒకసారి మీరు కళ్ళు తెరిచి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళు అడిగేది ఏంటి అంటే కేవలం డిఎస్సి మాత్రమే వేయమంటలేరు, మీకు కూడా న్యాయం జరిగే విధంగా టెట్తో పాటు డిఎస్సి అంటే 2 కలిపే వేయాలి, లేదంటే రెండింటికి షెడ్యూల్ అనేది రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది వచ్చిందనుకోండి మళ్ళీ ఇక ఏమీ ఉండదు అనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఈ ధర్నా అనేది తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క టెట్ కోసం ఎదురు చూసేటువంటి అభ్యర్థికి కూడా ఈ మరిన్ని కార్యక్రమాలు ఏవైనా జరిగితే కనుక ఖచ్చితంగా మీరు కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్నిసార్లు టెట్ పెడతారండి, టెట్ ఆల్రెడీ పెట్టారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కేవలం టెట్ మాత్రమే పెట్టారనుకోండి డిఎస్సి ఉండేటువంటి పరిస్థితి అనేది లేదు. కాబట్టి టెట్తో పాటు డిఎస్సి ఇప్పుడు ఏపీలో కూడా అట్లనే చేస్తారండి, టెట్లు అనేటివి కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ ముందు కానీ ఎప్పుడైనా కనుక టైం కనుక లేకుంటే టెట్తో పాటు డిఎస్సి 2 కలిపి ఒకేసారి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తరహాలో కూడా మనకి ఇక్కడ పెట్టడానికి అవకాశం ఉంది. అలాగైనా పర్లేదు, లేదంటే టెట్ పెట్టినటువంటి వెంటనే దానికి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ధర్నాకు సంబంధించినటువంటి నేపథ్యం. నెక్స్ట్ మనకు టెట్తో పాటే డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి అనేటువంటి అంశం ఇదే దానిలో భాగంగానే చూడవచ్చు. నెక్స్ట్ మనకు నిన్నటి కేసు ఏమైందని అడుగుతున్నారు. తర్వాత నిన్నటి కోర్టు కేసు బదిలీలకు సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వేయడానికి ప్రధాన అడ్డంకిగా చూపిస్తున్నటువంటి కేసు కనుక చూసుకుంటే నిన్న హియరింగ్కి అయితే రావడం జరిగింది, మళ్ళీ వాయిదా పడడం జరిగింది. ఎప్పటికంటే ఈ రోజుకు వాయిదా పడిందండి. ఈరోజు లిస్టింగ్లో కనుక చూసుకుంటే కోర్టు నంబర్ 1లో కనుక చూసుకుంటే 116వ నంబర్లోనైతే ఉంది. ఇక్కడ మరి అసలు ఈరోజు హియరింగ్కి వస్తుందా లేదా అనేటువంటి అంశాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఒకవేళ హియరింగ్ జరిగితే దానికి సంబంధించిన వాదనలు ఏమైనా జరిగాయంటే దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా కేజీబీవీకి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు కనుక చూసుకుంటే ఈ రకమైనటువంటి మెసేజ్ అనేది రావడం జరిగింది. డియర్ అప్లికెంట్, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఫిల్ ద న్యూ ఫీల్డ్ పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ట్ ఫర్ ద కేజీబీవీ ఆర్ యూఆర్ఎస్ ఫిల్లింగ్ అప్ ద పోస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అనేటువంటి మెసేజ్ అయితే రావడం జరిగింది. ద ఆప్షన్ ఈస్ ఎనేబుల్డ్ ఇన్ వెబ్సైట్ అనేటువంటి అంశం ఇచ్చేసి ఇక్కడ మనకు లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 19 అంటే ఈ రోజే లాస్ట్ డేట్ అండి. ఇక్కడ చూసుకుంటే మీరు అప్లై చేసుకున్నటువంటి డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఆప్షన్ అనేది ఎనేబుల్ అయింది. మరి అప్లై చేసుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, మీరు అప్లై చేసుకునేటువంటి సందర్భంలో ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేశారు అనేటువంటి అంశం అక్కడ ఉందా లేదా అనేటువంటి అంశాన్ని చూసుకోండి. ఎందుకంటే అందరికీ అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ చేసుకొని క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంటే ఒక కొత్త ఫీల్డ్ అనేది ఏర్పాటు చేసిండట. అందులో కనుక చూసుకుంటే మన డిస్ట్రిక్ట్ని మనం మెన్షన్ చేయడానికి ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేసాము అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేయడానికైతే ఒక కొత్త ఆప్షన్ ఎనేబుల్ చేశాము. ప్రతి ఒక్కరు కూడా దీన్ని పూరించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది అనేటువంటి మెసేజ్ అయితే చేశారు. ఇక్కడ లింక్ అనేది ఇచ్చారు, మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూడవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకు మొదటి ఆప్షన్గా కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రోజు వరకు కూడా ఇంకా ఎడిట్ ఆప్షన్కి కూడా అవకాశం అయితే ఇస్తున్నట్టు దాన్ని కూడా చూసుకోండి. ఖచ్చితంగా ఈ ఆప్షన్ ఎనేబుల్ అయింది. మీ యొక్క అప్లై చేసినటువంటి డిస్ట్రిక్ట్ని అక్కడ మెన్షన్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీనిపైన మీరు క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ నెంబరు, పేమెంట్ రెఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబరు, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేటువంటి దానిపైన మీరు క్లిక్ చేసుకుంటే దానికి సంబంధించి పూర్తి అంశాలు అయితే మీకు ఓపెన్ అవుతాయి. మీకు సంబంధించి డిస్ట్రిక్ట్ని అయితే అక్కడ సెలెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత రేపు ఎల్లుండి భూగర్భ జలశాఖలో ఉద్యోగాల భర్తీకి పరీక్ష. భూగర్భ జలశాఖలో 25 నాన్ గెస్టెడ్ ఉద్యోగాల భర్తీకి గురు శుక్రవారాల్లో పరీక్ష జరగనున్నది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ సిబిఆర్టీలోనైతే దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుంది. యూపీఎస్సీ సీషాట్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు. యూపీఎస్సీ సీషాట్ ఉచిత శిక్షణకు ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నెల 23 లోపు దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ స్టడీస్ సర్కిల్ అధికారులు అయితే తెలిపారు. ఆగస్టు 6న స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లయితే ఇక్కడ వెల్లడించడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి మిగిలినటువంటి సమాచారం ఏదైనా కావాలంటే ఈ నంబర్ కాల్ చేసి తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు 25 వరకు ఎన్సీఈటీ దరఖాస్తులు 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సు ప్రవేశాలకు కల్పించేటువంటి నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తుకి 25 వరకు అయితే దీన్ని అయితే పొడిగించడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే డిగ్రీతో పాటు మీకు బీఎడ్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉంటే చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఒక సంవత్సరం అనేది మిగిలిపోద్ది.
31 వరకు ఇగ్నో ప్రవేశాల గడువు ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక వర్సిటీలో ఇక్కడ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల గడువునైతే ఈ నెల 31 వరకు పొడిగించినట్లయితే అది హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ అయితే తెలపడం జరిగింది. దీనికి సంబంధించిన నంబర్స్ కూడా ఇచ్చారు. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ నీట్ విద్యార్థులకు 21న ఉచిత కౌన్సిలింగ్ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూడొచ్చు. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఉద్యోగాలకు తీసుకోండి 108 అంబులెన్స్ సర్వీస్ సిబ్బంది కోరట జీవీకే ఈఎంఆర్ఐని ఆదేశించినటువంటి హైకోర్టు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. 4 ఏళ్ల క్రితం తొలగించినటువంటి 108 అంబులెన్స్ సర్వీస్ సిబ్బందిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని జీవీకే ఈఎంఆర్ఐ సంస్థనైతే రాష్ట్ర హైకోర్టు అయితే ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.